ముందు ఇక్కడ రిపోర్ట్ లో నెయ్యన్న పదార్థమే లేదు. గోల్మాల్ గోవింద బ్యాచ్ గల నువ్వు మంచిగా మాట్లాడకు. మా పవన్ సార్ నాలంతా గోల్మాల్ గోవింద పార్టీ అంటావా నువ్వు? అందరూ కూర్చుని ఇష్టం వచ్చినట్టు చేశారు. వైవి సుబ్బారెడ్డి, చిన్నప్ప, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందండి వయ్యారి. ఆ సిట్ ఇచ్చిన రిపోర్ట్ కొంచెం చూపించండి రా. ఈ అమ్మకి తెగ మొత్తుకుంటా ఉంది. ఓరి నాయనా, ఇంత అరాచకాలు జరిగినాయి. హిందువులు అనే వాళ్ళని కించెత్త భావం కింద చూసి నీచంగా బిహేవ్ చేశారు. ఆఖరికి వాళ్ళ జేబుల్లో చేసిన డబ్బులు కావు ఇవన్నీ కూడా భక్తులు ఇచ్చిన డొనేషన్. ఆ డబ్బులు నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. నన్ను కూడా వాడేవా? ఖర్చు పెట్టడానికి కూడా మీకేంటి దోపిడి? ఈ విషయం తప్పేంటి? అసలు జనాలందరూ ఆలోచించడం మానేశారు. ఏంటబ్బా ప్రక్షాళన దీక్ష పడ్డారని. అసలు ఇలా చేసిన నాన్ సెన్స్. మా అక్క మాత్రం పేటిఎం కోసమే ఆలోచిస్తుందిరా. ఇప్పుడేంటి మీది గోల? ఎవరు అడగరేంటి? ఈరోజు బయటకు వస్తున్న వాస్తవాలు చూస్తుంటే ఛీ, తినటంలో ఒక రకంగా వింటాం చూసాం. అయినా మా అక్క కొంచెం మీకున్నట్లు అంతా మీరే తినేస్తే ఎలా సార్? కొంచెం ఇవ్వాలి కదా ఈ అమ్మకు కూడా. నేను చెప్పాను ఇంత దరిద్రానికి దిగజారుతుందా? 60 లక్షల కిలోల నెయ్యి కల్తీ. 1 లీటర్ కల్తీ కూడా కావాల్సిన అవసరం లేదు అక్కడ. మా పవన్ సార్ కొంచెం గబ్బు లేపితే నువ్వు కొంచెం తిరుపతి దేవస్థానం గబ్బు లేపుతావు. నాక వచ్చే అధికారిని కూడా ఎందుకు నాశనం చేస్తారు మీరు? 60 లక్షల కిలోల లీటర్ల నెయ్యి కల్తీ. ఛీ, నిజంగా ఇదొక ప్రభుత్వమా? ఇదే ఇంకొక రిలీజియన్ పై నీ దాడి. ఇంత గ్యారెంటీగా చెప్తున్నావు అంటే నువ్వే కలుపుదింగావని నాకు డౌట్ గా ఉంది అక్క. ఒకసారి నీ పైన ఎంక్వైరీ అలాగే జరిగి ప్రసాదాల్లో కుంభకోణం చేసి బొక్కారు అని తెలిస్తే ఈ పాటికి ఎక్కడుండేవాళ్ళు? హిందువుల పైన దాడి చేయటం ఈజీ అయిపోయింది. పట్టు వస్త్రాలు సమర్పించడానికి జగన్మోహన్ రెడ్డి సతీ సమేతంగా ఎందుకు రాడని అడిగితే కోపాలు వస్తాయి. వైసీపీని ఉతికి ఆరేసావు లేక SMS రిక్వెస్ట్ చేసుకో. చాలా బాగా కష్టపడినావు. ఓకే బాయ్. भाषा अफजल गंज आली खान का आखिरी बेटा